ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా డైవర్ట్ చేయడానికి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని వాటి నుంచి తప్పించుకోవడానికి చివరికి కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మనందరూ తెలుసు, మాయల ఫకీర్లు ఉంటారు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సృష్టించడం వాళ్ళ పని. పీసీ సర్కార్ అనేటువంటి ఒక గొప్ప మెజిషియన్ మనందరికీ తెలుసు, ప్రపంచం ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప మెజిషియన్. ఆయన మించిపడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి వారి తల్లిదండ్రులంటే దయ లేదు, దేవుడు అంటే భక్తి లేదు, పిల్లనిచ్చినటువంటి మావంటే విశ్వాసం లేదు, చివరికి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలంటే భయం లేదు. వీటన్నిటి మధ్య చివరికి మొన్న జరిగినటువంటి వచ్చినటువంటి విజయవాడ వరదల్ని తప్పించుకోవాలని, లేదా ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను తప్పించుకోవాలని, లేదా తను నమ్ముకున్నటువంటి అమరావతి మునిగిపోతే దాని నుంచి బయటపడాలని, చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మన హిందువులకు సంబంధించినటువంటి ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయం వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవాలయం. ఆ లడ్డూని కూడా, ఎందుకంటే 2014-19 మధ్య కూడా 16 లారీలని వెనక పంపించారు. వారి ప్రభుత్వంలో 14-16 లారీలని వెనక పంపించారు. అంటే అప్పుడు కూడా వారు చెప్పినట్టుగానే ఏదో కలిసిందని పంపించారా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో ఉన్నటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా దీని మీద వారు మాట్లాడడం జరిగింది. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని చేసి, ఏదైతే గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాసి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేశారో, మళ్ళీ ఈరోజు కూడా దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరిగితే తప్ప ఇందులో నిజాలు బయటపడవు. దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టాలని, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలని, మతాల్ని ఈరోజు తీసుకుని వచ్చి చివరికి ఏం చేశారంటే పసుపు బట్టలు వేసుకునేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కాషాయ బట్టలు వేసి ఈరోజు రోడ్ల మీద తిప్పేటువంటి పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారిపోయారు. ఈ నెయ్యి గొడవతో చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి సంబంధించినటువంటి ఈ నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీకి 6 అడుగులు బొయ్యి తవ్వుకున్నాడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికన్నా దీని నుంచి దేవుడికి క్షమాపణ చెప్పి, ఎందుకంటే వారి వర్షన్లో చూసాం, వారి వర్షను, వారి కొడుకు వర్షను మా ముఖ్యమంత్రి గారికి అక్కడ ఈఓకి ఏం సంబంధం, అది అటానమస్ బాడీ అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. చివరికి తప్పుని ఎలా కప్పిపుచ్చుకోవాలి, ఎలా దీని నుంచి బయటపడాలనేటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ఈ గొడవ దేవుడితో గొడవ పెట్టుకున్నాడు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదాలు చెంద పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయనతో మీరు ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నారనేటువంటిది ఒకసారి గ్రహించమని చెప్పి కోరుతా ఉన్నాం. 75 సంవత్సరాల వయసు మనకి. ఈ వయసులో దేవుడితో పెట్టుకున్నాం, తప్పకుండా మీకు తగినటువంటి శాస్తి జరుగుతుంది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. మీరు వేసినటువంటి సిట్ల మీద మాకు నమ్మకం లేదు, ప్రజలకి నమ్మకం లేదు. నో కామెంట్. కొన్ని మేము చెప్పలేదు స్వామి, అట్లా కదమ్మా, అట్లా కాదు. కొన్ని ఇప్పుడు కొంతమంది పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాల్యుయేట్ చేస్తున్నాం. మేము నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేసాం, NDA సైన్ చేసాం. సో ఆ కంపెనీల పేర్లు ఏంటి వాళ్ళని నేను డిస్క్లోజ్ చేయకూడదు, మీరు మా వెనకాల రాకూడదు. కొంచెం అనౌన్స్మెంట్ చేస్తాను, టైం వచ్చినప్పుడు అనౌన్స్మెంట్స్ చేస్తాను. అంటే HSBC కానీ IBM లాంటి కంపెనీలు ఇప్పటికీ వెళ్ళిపోవడం జరిగింది, వాళ్ళతో మళ్ళీ చర్చించండి, రప్పించడం కానీ కొత్త కంపెనీల మీద ఫోకస్ కానీ. ఆల్రెడీ మీరు చూస్తే గత 5 సంవత్సరాలు ఒక విధ్వంసం జరిగింది. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు లాంటి సంస్థని నిర్వీర్యం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుని రివైవ్ చేస్తున్నాం, మళ్ళీ ఇండస్ట్రీని తీసుకెళ్ళి GADలో పెట్టాం. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కావాల్సిన టీం అంతా మళ్ళీ రీబిల్డ్ చేస్తాం. గతంలో మన టీమే
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పట్టుకెళ్ళారు. ఇదే టీం అంటే మొత్తం వీలే అన్నాం. బట్ 20% ఆ టీంలో మనోళ్ళే ఉన్నాయి, గతంలో ఈడీబీలో చేసిన. సో మొత్తం రివైవ్ చేస్తున్నాం, మొత్తం ఎకో సిస్టమ్ రివైవ్ చేయాలి. పెండింగ్ ఇన్సెంటివ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూ వెళ్ళాలి. ఇది కొంచెం జర్నీ బిల్డప్ చేయాల్సిన అవసరం, సిస్టమేటిక్ వెళ్ళాలి. ఒకే రోజులో అందరి సమస్యలు నేను పరిష్కరించలేను. సో పద్ధతి ప్రకారం నేను చేయాలి, ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. టార్గెట్ డేస్ ఏమైనా పెట్టుకున్నారా సార్? ప్రక్షాళన అంటున్నారు, విధ్వంసమే జరిగింది లాస్ట్ 5 మీరు చూస్తే గత 100 రోజులు అనే కార్యక్రమాలు ఆల్రెడీ చేసాం కదా. గతంలో ఐటీ మంత్రి గారు ఎప్పుడు ఐటీ కంపెనీలతో విశాఖపట్నంలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలా 5 సంవత్సరాల్లో. వాళ్ళతో ఎప్పుడు మాట్లాడాల, అది నేను చెప్తాను కదా, వాళ్ళే చెప్పారు, ఆన్ రికార్డ్ చెప్పారు. అండ్ ఐ థింక్ ఐటీ మంత్రి గారు ఈ ఊరే అనుకుంటా, అంటే ముందల మంత్రి గారు వేరే నెల్లూరు జిల్లా, పాపం చనిపోయిన తర్వాత మన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఐటీ మంత్రి అయ్యారు. ఆయన కోడిగుడ్ల గురించి మాట్లాడాడు తప్ప ఈనాడు ఐటీ గురించి, పెట్టుబడుల గురించి ఏం మాట్లాడాల. మేము ఒక ఫోకస్డ్కి వెళ్తున్నాం. సో ఫస్ట్ 100 days ఉన్న ప్రాబ్లమ్స్ మనం రిజాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరే చూస్తారు, టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు వచ్చారు. గతంలో ఇప్పుడు వచ్చాడా ముఖ్యమంత్రి గారు కలిసి? ఆయన వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు ఎట్లా అట్రాక్ట్ చేయాలని దానిపైన ఒక టాస్క్ ఫోర్స్ వేస్తున్నామంటే ఆయన వైస్ చైర్పర్సన్గా ఉంటానని చెప్పారు. అంటే ముఖ్యమంత్రి గారు చైర్పర్సన్గా, చంద్ర గారు లాంటి వ్యక్తి వైస్ చైర్పర్సన్గా ఉంటారు. మీరు ఇప్పుడు చూడండి ఎంత యాక్టివిటీ మొదలైన వైద్యం. కనీసం వైద్యం గురించి అందరూ మాడుకుంటున్నారు, ఆంధ్ర రాష్ట్రం గురించి అందరూ మాడుకుంటున్నారు. గతంలో ఎవరు మాట్లాడేవారు కాదు, ఎవరు వచ్చేవారు కాదు, ముఖ్యమంత్రి గారు ఇంటి బయటకు వచ్చేవారు కాదు. అనేక సమస్యలు ఉండేది. ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రి గారు బాగా తిరుగుతున్నారు, మంత్రులందరూ పరిగెత్తిస్తున్నారు, పారిశ్రామికవేత్తలు కూడా ఇప్పుడు రాని విధంగా ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు సమీక్ష చేశారు. గౌరవ కేబినెట్ శాఖ మంత్రివర్యులు, సివిలేషన్ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు కూడా సీరియస్గా దాన్ని టైం కన్నా ముందలు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. సో ఇవన్నీ ఇప్పుడు సెట్ చేస్తున్నాం. గత వైసీపీ హయాంలో ఐటీ మినిస్టర్ గారు గుడివాడ అమర్నాథ్ గారు, ఆయన ఐటీ హబ్గా కూడా ఇక్కడ కొన్ని ప్లేసులు పరిశీలించాం. అంటే అక్కడ కొన్ని అయిపోయి ఉన్న ఐటీ కంపెనీలు ఇప్పుడు మళ్ళీ ప్రారంభమవుతాయి, గతంలో ఉన్న కంపెనీలు. నేను ఒకటి క్లారిటీగా చెప్పదలుచుకుంది ఏంటంటే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని మేము రివర్స్ చేయాలని ఆలోచనలో మాకు ఉండదు. ఎందుకంటే కొన్ని 2-3 ఉదాహరణలు చెప్తా దానికి. రివర్స్ టెండరింగ్ అని రివర్స్ డ్రైవింగ్ చేశాడు గత ముఖ్యమంత్రి. దాంతో ఏమైంది, బుడమేరు బ్రిడ్జ్ కొట్టేసింది. బుడమేరులో బ్రిడ్జ్ జరిగింది. ఆ బ్రిడ్జ్ వల్ల ఈరోజు విజయవాడ మొత్తం మునిగిపోయింది. కారణం ఏంటి, ఆనాడు బాబు గారు శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ ఈయన ఏకపక్షంగా రివర్స్ టెండరింగ్ పేరుని తీసుకొచ్చి ఎవరు రాకపోతే క్యాన్సిల్ చేసినందుకు. సేమ్ ప్రాబ్లం టీటీడీలో జరిగింది. రివర్స్ టెండరింగ్ పేరైతే నెయ్యి ఎటు చేస్తారో మనందరం చూసిన విషయమే కదా. సో ముఖ్యమంత్రి అన్న వ్యక్తి కొంచెం ఆలోచించి, అనుభవం ఉన్న వ్యక్తి అవసరం, కొంచెం ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అవసరం. సో గతంలో జరిగిన ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో కేవలం అయ్యే కాదు, అన్ని సమీక్ష చేస్తాం. కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా, పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది లేకుండా ఎట్లా